శుభమస్తు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినః శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళవారం నాడు గణపతిని అర్చించాం మనం. అంతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో బుధవారం నాడు శ్రీయపతి ఆ శ్రీమన్నారాయణమూర్తిని సేవించుకోవాలి అంటుంది సంప్రదాయం. క్షీరసాగరతరంగితాత్మనే అంటాడు కులశేఖరాల వారు గారు శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తావు. స్వామి ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు. విశాల విశ్వమంతా కూడా ఉండే పాలపుంత, గ్యాలక్సీ, నక్షత్రాలు, మండలాలు అంతటా వ్యాపించి ఉన్నాడు. 14 లోకాల ఈ అఖండ భూగోళం అంతా కూడా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి అంటుంది భాగవతం 2వ స్కంధం. ఇన్నింటికి మూలాధారం ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. ఆయన అంతటా ఉంటాడు కదా. ప్రత్యేకంగా ఎక్కడైనా ఒక చోట దర్శనం చేసుకోగలుగుతామా ప్రత్యేకంగా అంటే అది శ్రవణ నక్షత్ర మండలం. ఈ కార్తీక మాసంలో కృత్తిక నక్షత్ర మండల సమీపంలో పౌర్ణిమ నాడు చంద్రుడు విహరించడం చేత ఈ మాసానికి కార్తీకం అని ఎంతగా పేరు వచ్చిందో అంతే ప్రత్యేకతతో ఈ మాసమంతా కూడా శ్రవణ నక్షత్ర మండలం దిగంతాలకు వ్యాపించే విధంగా కొత్త కొత్త తేజపుంజములతో కాంతి కిరణాలతో ప్రత్యేకంగా చకచకితంగా మెరిసిపోతుంది. అందుకే ఈ కార్తీక మాసంలోనే ప్రబోధిని ఏకాదశి అన్న పేరిట శ్రీమన్నారాయణమూర్తి తిరిగి ప్రబోధం చేసే నిమిత్తమై ఉత్థానం చేసే విధంగా మేలుకొంటాడు అని మన పురాణాలు వివరిస్తాయి. శ్రవణ నక్షత్ర మండలంలో ఉండేటటువంటి ఆ స్వామి అంతటా ఉండే స్వామి, కానీ అక్కడ ప్రత్యేకంగా మనం దర్శనం చేసుకోవచ్చు అని పురాణ ప్రపంచం వర్ణించినటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి మనకు అనుగ్రహం చూపించే విధంగా ఏ రోజున సేవించాలి అంటే అది బుధవారం. మృగశిర అన్న పుస్తకాన్ని రచించినటువంటి బాలగంగాధర తిలక్ గారు మనకు ప్రత్యేకంగా జ్యోతిషి శాస్త్రాన్ని పరిచయం చేసేటటువంటి విభాగంలో ఈ శ్రవణ నక్షత్రం గురించి చాలా ప్రత్యేకతలు సూచించారు. మకర రాశిలో ఉండేటటువంటి ఈ శ్రవణ నక్షత్రం శని సంబంధితంగా ఉండేటటువంటి నక్షత్రం, కానీ నక్షత్రం చూస్తే చంద్ర నక్షత్రం. ఇది అంటే మనఃపూర్వకమైనటువంటి కాంతులతో మనస్సు పైన ప్రభావం చూపిస్తూ ప్రశాంతతని అందజేసేటటువంటి నక్షత్రం ఇది. విష్ణువును చూస్తే ఎవరికైనా కూడా ఆనందం కలుగుతుంది, పెదవుల పైన చిరునవ్వు మొలకెత్తుతుంది. కారణం ఏమిటి అంటే ఆ నక్షత్రం అటువంటిది. ఈ కార్తీక మాసంలో ఉప్పుని విడిచిపెట్టాలి. ప్రత్యేకంగా బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తారో, ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్ర గ్రంథాన్ని ఇతరులకు అందజేస్తారో అలాంటి వారికి ఆ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వలన సకల కోరికలు నెరవేరుతాయి, అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది. ప్రత్యేకించి ఈ రోజున శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేద్దాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతగుద్భూత భృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మా చ అలాగా స్తోత్రం చేస్తూ ఉంటే తెలియకుండానే మన శరీరం రోమాంచితమవుతుంది, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. కారణం ఏమిటి? ఈ వాతావరణంలో ఏదో ఒక మార్పు ఉంది. అది పగటి కాలం తక్కువ అయినందువల్ల ఆ తక్కువగా ఉండే కాలంలోనే శ్రీమన్నారాయణమూర్తి సూర్యనారాయణమూర్తి ద్వారా తన రూపమే అది, ఆయన ద్వారా కొంత వెలుగు కిరణాలను శరీరానికి కావలసినటువంటి ఉష్ణశక్తిని ఆరోగ్య శక్తిని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఈ రోజున మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహంతో అందరికీ మేలు కలుగుగాక అని కోరుకుందాం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నితతే పదం సమూఢమస్య భాగం సురే విష్ణవే నమః. కార్తీక మాసం కనుక, హరిహర మాసం కనుక ఇంతే భక్తి శ్రద్ధతో శివుడిని కూడా స్తోత్రం చేద్దాం అని విన్నవిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. శుభమస్తు.